ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాక్య ధ్యాన నిమిత్తము దైవ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 84:5 వినండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియులారా, అనేక సార్లు మన మనస్సాక్షిని బట్టి ఆత్మీయ జీవితంలో శక్తిహీనులవుచున్నాము. శక్తిమంతులుగా ఉండవలసిన మనము శక్తిహీనులుగా అవడానికి కారణము ఏమిటి? కారణం ఏమిటనగా మనిషి యొక్క అతిక్రమములు, రహస్య పాపములు. ఈ యొక్క అతిక్రమములు, రహస్య పాపములు మన హృదయమును బాధించుట వలన దేవుని అపారమటి దివ్యమటి శక్తిని మనము కోల్పోచున్నాం. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి నిత్యము మనలను మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. తెలుసా మీకు ఈ విషయం? మంచి చేస్తే, మేలు చేస్తే, సత్యంగా ఉంటే, నీతిగా, న్యాయంగా, ధర్మంగా, భక్తిగా, యథార్థంగా, అన్నిటికీ మించి పరిశుద్ధంగా ఉంటే దేవుని అపారమటి శక్తిని, కృపను పొందుకుంటూ ఉంటాం. అదే అతిక్రమ క్రియలు, రహస్య పాపాలు, చీకటి పనులు చేశామో అవే మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాయి. నిన్ను, నీ హృదయాన్ని అవి బాధిస్తూ ఉంటాయి. నెమ్మది, శాంతి, ఆదరణ, ధైర్యం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కాపుదల, భద్రత, క్షేమం లేకుండా దేవుని శక్తిని కోల్పోతూ ఉంటాం. అపవిత్ర ఆత్మలను జయించాలంటే ఆత్మ బలము కావాలి. ఆత్మ బలం యొక్క శక్తిని పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తావు? నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్న దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఉదయాన్నే లేవగానే తెరిచి చదువు. ఉదయమే దేవునితో మాట్లాడు. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపు. దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. దైవ ధ్యానము ఎప్పుడైతే మనము మానుకుంటామో నీ హృదయంలో దేవుని ఆత్మ ఉండదు. మనం దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. పరాక్రమశాలి సంసోను పతనం అవడానికి కారణం ఏమిటంటారు? అతిక్రమము అనగా క్రమాన్ని తప్పియాడు. కారణము పాపము చేశాడు. పాపమే మనిషిని పతనంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ పాపము పోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. పాప పరిహారము పొందినప్పుడు మనము బలవంతులంగా, శక్తిమంతులంగా, ధన్యులుగా జీవించబడడానికి అవకాశం ఉంది. అలా మీరు దేవుని అపారమటి శక్తిని పొందుకోవాలంటే ఉదయం లేవగానే మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుని బలాన్ని, శక్తిని పొందుకుంటారు. నేటి వాగ్దాన వాక్యం ఇందామా? కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 1వ వచనము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవుడే నీకు అన్ని వేళలా బలమై ఉండులాగున ప్రభు మనకందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, నేటి వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాన్నైనా. అతిక్రమము ప్రభువా నైనా, మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. ప్రభువా, మేము యథార్థవంతులుగా ఉన్నామా? భక్తిపరులంగా ఉన్నామా? లేక అపవిత్రమైన కార్యాలు చేస్తూ పాపంలో జీవిస్తున్నామా? ఆ పాపము మమ్మలను పతనంలోనికి నడిపిస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ హృదయము, మా ఆలోచన, తలంపు దైవికంగా ఉండాలంటే దైవ ధ్యానం తప్పనిసరి అని మీరు మాతో మాట్లాడారు. వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.